వెరీ గుడ్ మార్నింగ్ డియర్ ఆస్పిరెంట్స్. ఈ రోజు నేను బల్లగుద్ది చెప్తున్నాను, నో డౌట్ నిజంగా ఈ డిఎస్సిలో ఒక టీచర్ జాబ్ మీదే. ఎలా అంటారా? మీ ప్రిపరేషన్ సక్రమంగా ఉంటే. సక్రమంగా ఉందో లేదో మాకెలా తెలుస్తుంది? కోచింగ్లు తీసుకుంటున్నాము, ఇంపార్టెంట్ అన్న ప్రతిదీ చదువుతున్నాము అంటారు కదా. అయితే గత వీడియోలో ఒక ప్రశ్న ఇచ్చాను కదా, చాలా ఈజీ ప్రశ్న. దానికి సమాధానం కరెక్ట్గా పెట్టారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ సమాధానం మీరు కరెక్ట్గా పెట్టి ఉన్నట్లయితే మీ ప్రిపరేషన్ ఖచ్చితంగా సవ్యమైన వేలోనే సాగుతోంది. ఈ ప్రశ్నకి ఎవరైతే కరెక్ట్గా సమాధానం ఇచ్చారో వాళ్ళకి పోస్ట్ రాకుండా మాత్రం ఎవరూ ఆపలేరు. ఎందుకంటే వాళ్ళు చాలా పెర్ఫెక్ట్గా చదువుతున్నారని అర్థం. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు, ఒక్కసారి క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద ఎస్పాల్ కమిటీస్ రిపోర్ట్? ఇంత చిన్న సింపుల్ ప్రశ్నకి ఒక్క సెకండ్లో మేము ఆన్సర్ చెప్పేస్తాము. ఆప్షన్ ఏ ఏంటి? లెర్నింగ్ వితౌట్ బర్డెన్. ఇదే కదా ఆన్సర్, ఇదే కదా మీ సమాధానం. ఆ ఆప్షన్ నేను కాదనను, కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఉన్నాయి కదా, ఆప్షన్ కూడా కరెక్టే. ఈ క్వశ్చన్ మీద కేవలం ఒకే ఒక్క నిమిషం కేటాయించండి, లేదంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో ఇబ్బంది పడిపోతారు. ఇంతకు ముందు చేసిన ఒక వీడియోలో ఎస్పాల్ కమిటీకి సంబంధించి ఒక అభ్యర్థి కామెంట్ పెట్టారు, ఎస్పాల్ కమిటీ అనేది 1983 అని. యాక్చువల్గా చాలా మంది ఏంటంటే గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ చేయగానే కనిపించింది కరెక్ట్ అనుకుంటారు. గూగుల్లో ఎస్పాల్ కమిటీ 1983 అని కూడా చాలా చోట్ల చూపిస్తోంది. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఎస్పాల్ కమిటీని 2 సార్లు వేశారు. 1993 ఒకటి, 2009 ఒకటి. ఈ 2 మాత్రమే ఎస్పాల్ కమిటీ. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎస్పాల్ కమిటీ రిపోర్ట్స్ అనేవి అత్యంత ఇంపార్టెంట్. అందుకే ఈ క్వశ్చన్కి ఇంత ప్రాధాన్యత. మీరు ఎక్కువ టైం వేస్ట్ చేయని అవసరం లేకుండా 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. 1993లో నియమించబడిన ఎస్పాల్ కమిటీ అనేది పాఠశాల విద్యకు సంబంధించి సిఫార్సులు చేయడానికి. కనుక మీకు సంబంధించి ఇప్పుడు మీరు రాయబోయే డిఎస్సికి సంబంధించి ఎస్పాల్ కమిటీ 1993 ఇంపార్టెంట్. అలా అని చెప్పి 2009లో ఎస్పాల్ కమిటీని పక్కన పెట్టేశారంటే ఆప్షన్స్లో మీరు అది ఇస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. 1993 ఎస్పాల్ కమిటీ పాఠశాల విద్యార్థులు బర్డెన్ లేకుండా నేర్చుకోవడం అనే అంశం మీద రిపోర్ట్ ఇచ్చింది. అందుకే 1993 కమిటీ రిపోర్ట్ పేరు లెర్నింగ్ వితౌట్ బర్డెన్. మెయిన్గా స్కూల్ బ్యాగ్ బరువు ఇంత లిమిట్ దాటకూడదు, ఇలా రకరకాల సిఫార్సులు ఇచ్చింది. కానీ మీకు అవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు, బేసిక్లోకి చూసుకుంటే సరిపోతుంది. బ్లైండ్గా 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. 1992లో నియమించబడి 93లో ఇచ్చిన ఎస్పాల్ కమిటీ అయితే పాఠశాల విద్య మీద, ఆ రిపోర్ట్ యొక్క క్యాప్షన్ ఏమో లెర్నింగ్ వితౌట్ బర్డెన్. 2009లోనేమో హయ్యర్ ఎడ్యుకేషన్ మీద ఎస్పాల్ కమిటీ నియమించబడింది. ఆ 2 గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకా డీటెయిల్గా కావాలనుకున్న వాళ్ళు ఒకసారి ఇక్కడ పాజ్ చేసి ఇది కూడా చదువుకోండి. ఎస్పాల్ కమిటీ 1993లో పాఠశాల విద్యపై ఇచ్చిన రిపోర్టుకు సంబంధించి ముఖ్యమైన అంశాలు గుర్తుంది కదా మీకు. ఎస్పాల్ కమిటీ 2009 కాదు ఇంపార్టెంట్, మీకు 1993 ఇంపార్టెంట్. 1993 పాఠశాల విద్య, 2009 హైయర్ ఎడ్యుకేషన్. ఎస్పాల్ కమిటీ అనగానే ఇండియన్ ఎడ్యుకేషన్ మీద కంప్లీట్గా ఫోకస్ చేయబడిన ఒక కాంప్రహెన్సివ్ డాక్యుమెంట్. ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ ప్రశ్నలన్నీ అందులో ఉంటాయి. మీ ప్రిపరేషన్ ఎంతవరకు పూర్తయిందో ఒకసారి చెక్ చేసుకోండి, క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి. ఓకే ఆస్పిరెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్.